ప్రైజ్ ద లార్డ్. అందరూ బయటికి వెళ్ళిన వాళ్ళు, చర్చెస్కి వెళ్ళిన వాళ్ళు, మీ పనుల మీద బయటికి వెళ్ళిన వాళ్ళు, మీ పనులు ముగించుకొని క్షేమంగా మీ గృహాలకు చేరుకున్నారండి. చర్చికి వెళ్ళారు, చక్కగా దేవుని సిలువలో పలికిన తండ్రి 7 మాటలు ధ్యానించుకొని క్షేమంగా మీ గృహాలకు చేరుకొని ఉంటారు. మరి అంత క్షేమంగా తెచ్చిన తండ్రికి ఒక్క థ్యాంక్స్, అది కూడా హార్ట్ఫుల్ గా చెప్దామా? అలాగే మన సమస్యలన్నీ తండ్రి పాదాల దగ్గర పెడదాము. మన సమస్యలు తండ్రి దగ్గర పెట్టిన తర్వాత ఖచ్చితంగా నా తండ్రి నాకు జవాబు పంపిస్తాడు. నేనేదో గొప్పదాన్నో, నేనేదో భక్తి గలదాన్నో అని కాదు. నా తండ్రి ప్రేమ గల తండ్రి, నా తండ్రి జాలి గల తండ్రి. నేను ఏడిస్తే నా తండ్రి చూడలేడు, తట్టుకోలేడు. మనుషులైతే పట్టించుకోరు. ఎంత కన్నీరు కార్చినా మనుషుల హృదయం అయితే కరగదు. కానీ నా తండ్రి సున్నితమైన మనసు, సాత్వికుడు. మన తండ్రి ఎంత సున్నితమైన మనసు, ఎంత మెత్తని మనసు నా తండ్రి మనసు. ఖచ్చితంగా నేను కన్నీరు కారిస్తే నా తండ్రి తట్టుకోలేడు. నా ప్రార్థనకు జవాబు పంపిస్తాడు. నేనెక్కడో జారిపోతున్నాను, నా కుటుంబాన్ని సరిచేస్తున్నాడు నా తండ్రి, అంతేగాని నా మీద కోపంతో కాదు అని తండ్రి గురించి పాజిటివ్గా ఆలోచించి ప్రశాంతంగా ఉండండి. సమస్యలు ఉన్నాయి, అప్పులు ఉన్నాయి, ఎన్ని అనారోగ్య సమస్యలు అయినా సరే వాటన్నిటిని పరిష్కరించగల శక్తి గల తండ్రి మనకున్నాడు. ఇక వచ్చేసింది జవాబు అనుకుంటే తండ్రి ఖచ్చితంగా పంపిస్తాడు. అనుమానంతో, అవిశ్వాసంతో, అపనమ్మకంతో, అల్ప విశ్వాసంతో ఉండొద్దు అసలు. అలాగే ప్రార్థనలో కూర్చునే ముందు ఎవరి మీద కోపం కానీ, ద్వేషం కానీ, అసహనం కానీ మనసులో ఉంచుకోవద్దండి. కాబట్టి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాదిరాజా మీకు స్తోత్రం, దేవాది దేవా మీకే స్తోత్రం. నా తండ్రి గడిచిన ఈ దినమంతా మీ చల్లండెక్కల కింద భద్రపరిచిన దేవా మీకే స్తోత్రం. పగలు మేఘస్తంభమై మా పండుగ తీసుకెళ్లారు, పగలు మేఘస్తంభమై మీ మందిరానికి తీసుకెళ్లారు క్షేమంగా. రాత్రి అగ్నిస్తంభమై అంతే క్షేమంగా మా గృహాలకు చేర్చిన దేవా మీకే స్తోత్రం. నా తండ్రి ఏ పాటి వారం నా ప్రభా, ఇంత క్షేమంగా మమ్మల్ని తీసుకురావడానికి మేవెంత, మా భక్తి ఎంత నా తండ్రి. అందును బట్టి మీకే స్తోత్రం ప్రభా. మా కోసం మీరు మీ ప్రాణం పెట్టడానికి ప్రభా మేమే పాటి వారం నా తండ్రి. మేమేమన్నా భక్తి గల వాళ్ళమా? మేమేదో నీతి మంత్రమా? కానే కాదు కదా నా తండ్రి. ఆకాశం వైపు కన్నులెత్తి చూసే అర్హత కూడా మాకు లేదు కదయ్యా. ఆయన ఆశని మా మీద జాలిపడి కనికరపడి మేము చేసిన తప్పులన్నీ క్షమించిన ప్రభా మా మీద ఇంత ప్రేమ చూపించడానికి మేమే పాటి వారం నా తండ్రి. అందును బట్టి మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. ఎవరెవరైతే ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో, ఏ ఏ సమస్యలతో నా ప్రభా మీ మందిరానికి మీ పాదాల దగ్గరకు వచ్చి ఉన్నారు, ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచండి నా తండ్రి. ప్రతి ఒక్కరి గృహాన్ని మీరు కట్టండి, ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు దర్శించండి నా ప్రభా. కుటుంబాల్లో ఉన్న గొడవలు తీసివేయండి, అసహనాన్ని తీసివేయండి, మనస్పర్ధలు తీసివేయండి నా ప్రభా. కోపాలు, ద్వేషాలు తీసివేసి నా తండ్రి మీ శాంతితో ప్రభా మా కుటుంబాలు నింపండి నా తండ్రి. మేం కట్టుకుంటే ఇసుక మీద కట్టిన ఇల్లులాగా కూలిపోతే నా ప్రభా ఒక్క సమస్యకే, కానీ మీరు కడితే బండ మీద కట్టిన ఇల్లులాగా స్థిరంగా ఉంటాయి నా తండ్రి. ఎందుకంటే మీ హస్తాలతో మా కుటుంబాలు కడితే నా ప్రభా అంత శక్తిగల దేవా మీకే స్తోత్రం. ఎన్ని సమస్యలు, ఎన్ని ఒడిదుడుకులు, ఎంత భయంకరమైన పరిస్థితులు వచ్చినా సరే మా కుటుంబానికి మాత్రం ఏమీ కాదు నా తండ్రి. ఎందుకంటే మీ కాపుదల ఉండేది కాబట్టి ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు కట్టమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా ఎవరెవరైతే నా ప్రభా ప్రార్థన అవసరతలు నా తండ్రి అవి నా దగ్గరకు వచ్చినాయి కాదు నా తండ్రి. నేనే పాటిదాన్ని నా ప్రభా. మీ పాద ధూళి దుమ్మతో కూడా నేను సమానం కాలేను కదా నా తండ్రి. అయినా సరే నా ప్రభా మీ మాట బిడ్డలకు చేరవేస్తున్న దేవా మీకే స్తోత్రం నా తండ్రి. అంత గొప్ప ధన్యత నాకు ఇచ్చిన దేవా నేనే పాటిదాన్ని నా తండ్రి. మరి బిడ్డలు నా ప్రభా ఏ ఏ సమస్యలతో సతమతమైపోతున్నారు మీకు తెలుసు. సమస్యల మీద బిడ్డలు దృష్టి పెడుతున్నారు, సమస్యల గురించి ఆలోచిస్తున్నారు, ప్రార్థనలో పెడుతున్నారు, మీకు అప్పగిస్తున్నారు. మరలా వాటి గురించి ఆలోచించి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు, అపనమ్మకంతో ఉండిపోతున్నారు నా తండ్రి. అల్ప విశ్వాసంలాగా అయిపోతున్నారు. బిడ్డల్లో ఉన్న విశ్వాసాన్ని తీసివేసి స్థిరమైన విశ్వాసాన్ని, నమ్మకాన్ని బలపరచున్నా ప్రభా నా తండ్రి. ఖచ్చితంగా నాకు జవాబు పంపిస్తాడు, నా సమస్యకు పరిష్కారం పంపిస్తాడు, నాకు స్వస్థత ఇస్తాడు అనే ప్రభా విశ్వాసాన్ని బిడ్డలో బలపరచున్నా తండ్రి. అలాగే నా ప్రభా ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచున్నా తండ్రి. ప్రతి ఒక్కరికి నా ప్రభా మీ పరిశుద్ధాత్మతో నింపమని అడుగుచున్నాం నా తండ్రి. లోక జ్ఞానం నా తండ్రి, వెర్రితనం అన్నారు నా ప్రభా. వెర్రి వాళ్ళం నా తండ్రి. ఏం మాట్లాడాలో, ఏం మాట్లాడకూడదు, ఏ పని చేయాలో, ఎలా ఉండాలో తెలియని వెర్రి వాళ్ళం నా తండ్రి. జాలిగల దేవా, కరుణగల దేవా మా మీద జాలిపడి కనికరపడి మీ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి నా ప్రభా. మీ సహనం, మీ ఓర్పు, మీ సాత్వికమైన మనసు మాకు అనుగ్రహించండి నా తండ్రి. మీరు ఎంత సహించారు సిలువలు, ఎంత ఓర్చుకున్నారు, ఎంత అవమానకరంగా మాట్లాడినా నా ప్రభా ఎంతో నా ప్రభా దీన మనసు కలిగి ఉన్నారు. ఒక్క మాట కూడా తిరిగి మాట్లాడలేదు. కానీ మేము నా తండ్రి ప్రతిరోజు మీ
పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతున్నాం, ధ్యానిస్తున్నాం, కానీ మీ ఓర్పు సహనాన్ని అలవాటు చేసుకోలేకపోతున్నాం. ఎదుటి వాళ్ళు ఒక్క మాట అంటే తిరిగి మాట అనకుండా ఉండలేకపోతున్నాం నా ప్రభ. వద్దు తండ్రి, అలాంటి మనసు, అలాంటి హృదయం మాకొద్దు నా ప్రభ. ఓర్పు సహనాన్ని మాకు అనుగ్రహించండి. ఎదుటి వాళ్ళని నా ప్రభ, మా ఎడల ఎవరైనా తప్పు చేసినా సరే క్షమించాలి. మీరు ఎంత క్షమించారు నా తండ్రి. అయ్యా వీళ్ళు ఏం చేస్తున్నారు, వీరికి తెలియట్లేదు, దయచేసి వీళ్ళని క్షమించండి అని నా ప్రభ. అంత బాధలో కూడా వాళ్ళని క్షమించారు. అటువంటి హృదయం మాకు కావాలి నా తండ్రి. ఓర్పు సహనం, క్షమించే హృదయాన్ని ప్రభ మాకు ఇవ్వండి. కఠినమైపోతున్న మా హృదయాలను కరిగింప చేయండి నా ప్రభ. ఎవరి మీద కోపం ద్వేషం పెట్టుకోకుండా నా తండ్రి మీ మాట చొప్పున నడుచుకోవాలనే ఆశ నా తండ్రి. అటువంటి గ్రహం, అటువంటి తలంపు నా తండ్రి, అటువంటి ఆలోచనలతో మమ్మల్ని నింపమని అడుగుచున్నాం నా ప్రభ. ఎవరెవరైతే నా తండ్రి అప్పులు, ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారు నా ప్రభ, మరి ఆర్థికంగా ఎవరైతే వెనకబడిపోతున్నారు, ఆర్థిక పరిస్థితులతో సతమతమైపోతున్నారు, ఏం చేయాలో తోచట్లేదు, ఇంట్లో వాళ్ళకి పని చేయడానికి పని దొరకట్లేదు అని నా ప్రభ ఎవరైతే బాధపడుతున్నారో ప్రతి ఒక్కరికి మీరే తోడుగా ఉండండి నా తండ్రి. బిడ్డల్లో ఉన్న సోమర్థనాన్ని తీసివేయండి నా ప్రభ. బాధ్యతగా ఎలా ఉండాలో ఆ మనసు మీరిస్తేనే వచ్చింది నా ప్రభ. మరి నా కుటుంబాన్ని పోషించుకోవాలంటే నేను కష్టపడాలి కదా, నేను కష్టపడతా ఉంటే నా తండ్రి నాకు తోడుగా ఉంటాడు కదా అనే ఆలోచన, నూతన ఆలోచనతో బిడ్డలు నింపండి నా తండ్రి. అలాగే నా ప్రభ ప్రతి ఒక్కరు వారు చేయదగిన పని నా ప్రభ బిడ్డలు పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. ఎవ్వరూ నా ప్రభ ఖాళీగా ఉండకూడదు నా తండ్రి. ఏదో ఒక పని, వాళ్ళు శక్తి లోపం లేకుండా చేతనైన పని వాళ్ళు చేసే హృదయాన్ని వాళ్ళకి ఇవ్వండి. చేయదగిన పని వాళ్ళు పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. మరి అప్పుడు ఎందుకు నా తండ్రి ఎందు నిమిత్తం చేశారు, మధ్యలో షూరిటీ ఉండి డబ్బులు ఇప్పించి ఇప్పుడు వాళ్ళు కట్టట్లేదు, మేము కట్టాల్సి వస్తుందని ఎవరైతే బాధపడుతున్నారో నా ప్రభ, మరి ఎవరైతే అప్పుడు తీర్చడానికి ఇళ్ళు స్థలాలు అమ్మకానికి పెట్టామని నా ప్రభ తెలియజేస్తున్నారు, ప్రతి ఒక్కరికి మీరే తోడుగా ఉండండి. తప్పు మాదే నా తండ్రి. ఆలోచన లేకుండా మీ ఆలోచన మేము తీసుకోకుండా మా సొంత ఆలోచనతో అప్పు చేసాము నా తండ్రి. అందుకే నా ప్రభు ఇప్పుడు కట్టలేక ఇబ్బంది పడుతున్నాము. తప్పిపోయిన కుమారుడు కుమార్తెలాగా నా తండ్రి నాకు తెలుసులే, ఏం చేయాలో మాకు తెలుసులే అని నా ప్రభు తొందరపడి ఆస్తి అంతా తీసుకెళ్లి పోగొట్టుకొని కనీసం తినడానికి కూడా లేకుండా ఎంతో ఇబ్బంది పడ్డాడు. అరే నా తండ్రి దగ్గర అనేక మంది పని వాళ్ళు ఉన్నారు, నాకెందుకు ఈ పరిస్థితి, నాదే కదా తప్పు, నేను నా తండ్రి పాదాల మీద పడతాను, కన్నీరు కారుస్తాను, నా తప్పు ఒప్పుకుంటే ఖచ్చితంగా నా తండ్రి వాళ్ళల్లో ఒక పనివాడుగానైనా నా తండ్రి చేయలేడా, ఖచ్చితంగా చేస్తాడు అని నా ప్రభు పశ్చాత్తాపడి తండ్రి వద్దకు తిరిగి వచ్చినప్పుడు సంతోషంతో తండ్రి బిడ్డను అక్కున చేర్చుకున్నాడు నా ప్రభు. అటువంటి పరిస్థితుల్లోనే బిడ్డలు ఉన్నారు నా తండ్రి. తెలియక అప్పులు చేశారు, తెలియక నా తండ్రి వడ్డీలకు నా ప్రభు అప్పులు చేసి నా తండ్రి ఇప్పుడు కట్టలేక సతమతమైపోతున్నారు. జాలిగల దేవ, కరుణగల దేవ, బిడ్డల మీద జాలిపడి కనికరపడి వారి హృదయాలు కరిగింపజేసి తప్పు మాదే అని ఒప్పుకునే హృదయాన్ని బిడ్డలకు ఇచ్చి నా ప్రభ, పశ్చాత్తాపడి కన్నీరు కార్చే హృదయాన్ని నా ప్రభ బిడ్డలకు ఇచ్చి వారి మీద దయతో నా తండ్రి వారు చేసిన తప్పులు క్షమించి అప్పులు తీరే దారి మీరే చూపించండి నా తండ్రి. వారికి ఎక్కడైతే ఎవరికైతే కట్టాలో నా ప్రభ తగిన సమయానికి నా తండ్రి ఆ డబ్బు అందుకునేలా మీ కృప అనుగ్రహించండి. ఎవరైతే స్థలాలు గృహాలు అమ్ముకోవాలంటున్నారు నా తండ్రి, మరి బిడ్డలు నా ప్రభ ఒంటరి వాళ్ళు అయిపోకుండా మీరు తోడుగా ఉండి నా తండ్రి ఒక గృహం పోయినా వేరే గృహాన్ని బిడ్డలకు చూపించి నా తండ్రి ఒక మంచి రేట్ వచ్చేలా మీ కృప అనుగ్రహించండి నా ప్రభ. అలాగే నా తండ్రి ఎవరైతే నా ప్రభ వివాహాలు మీ చిత్తంలో జరగాలని ఆశ కలిగి ఉన్నారు తల్లిదండ్రులకి నా ప్రభ, మరి వారి బిడ్డల వివాహాలు మీ చిత్తంలో జరగాలని కోరుకుంటున్నారు, అది మీరిచ్చిన ఆలోచనే నా తండ్రి. మరి ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచేదేవా మీ చిత్తంలో నా తండ్రి బిడ్డలకి మరి మంచి భాగస్వామిని, జీవిత భాగస్వామిని జతపరిచే నా తండ్రి. భర్తకు లోపడే మనసు గల భార్య, గుణవతి అయిన భార్య, మీ ఎడల భయభక్తులు కలిగి నడుచుకునే అటువంటి దీన మనసు కలిగిన ఆమెను బిడ్డలకు జతపరచండి. భార్యను ప్రేమించే మనసు గల వ్యక్తి నా ప్రభ మీ ఎడల మొదట భయభక్తులు కలిగి ఏ పని చేయాలన్నా అమ్మో ఇది నా తండ్రికి ఇష్టమా కాదా, నా తండ్రి నా మీద జాలి పడతాడా, నాకు తోడుగా ఉంటాడా ఈ పని చేస్తే అని ఆలోచించుకుని నా ప్రభ ప్రతి విషయంలో మీకు భయపడి జీవించి అటువంటి హృదయం గల వ్యక్తిని బిడ్డలకు జతపరిచి వాళ్ళిద్దరి వివాహాన్ని మీ చిత్తంలో ఘనంగా జరిగించండి. మీ చిత్తంలో జరిగితే వారి వివాహాలు విడిపోవాలి అనే ఆలోచన బిడ్డలకు రాదు, విడగొట్టాలి అనే ఆలోచన నా ప్రభు మనుషులు ఎంతమంది వచ్చినా విడిపోరు నా తండ్రి. ఎందుకంటే వారి వివాహాలు మీ చిత్తంలో జరిగాయి కాబట్టి అటువంటి వివాహాలు పరిశుద్ధ వివాహాలు జరిగించమని అడుగుచున్నాం. అలాగే ఎవరెవరైతే వివాహ వయసు దాటిపోతుంది ఇంకా వివాహం కాలేదు అని ప్రభు మానసికంగా ఎవరైతే కృంగిపోతున్నారో, ఎన్నో సంబంధాలు
సంబంధాలు చూస్తున్నారు, ఒక్కటి కూడా సరవ్వట్లేదు, ఒక్కటి కూడా కుదరట్లేదు అని ఎవరైతే బాధతో ఉన్నారో నా తండ్రి, అంత డిలే ఎందుకైందో మీకైతే తెలుసు, మీకు మాత్రమే తెలుసు, మాకైతే తెలియదు ప్రభా. ఒకవేళ లోకస్తులాగా ఇప్పుడు వద్దులే, సెటిల్ అయిన తర్వాత చేసుకుందాంలే అని డిలే చేస్తుంటే క్షమించండి ప్రభా. వెర్రి వాళ్ళం నా తండ్రి, లోక జ్ఞానంతోనే మేము ఆలోచించి వెర్రి వాళ్ళలాగా ఆలోచించి ఇప్పుడు ఏం చేయలేని పరిస్థితిలో ఏడుస్తా నా తండ్రి బాధ దుఃఖంలో ఉండిపోతున్నారు. జాలిగల దేవా, బిడ్డల కన్నీరు కారుస్తుండగా వారు చేసిన తప్పుతో క్షమించి నా తండ్రి, వారి వివాహాలు నా తండ్రి మరి ఇంకా డిలే అవ్వకుండా మంచి సంబంధాలు కుదిరేలా మీ కృప అనుగ్రహించండి నా ప్రభ. అలాగే నా తండ్రి వివాహం తర్వాత నా ప్రభ మరి గర్భఫలాన్ని నా తండ్రి మీరే దయచేయండి. అలాగే ఎవరైతే విడిపోయిన భార్యాభర్తలు ఉన్నారు, ఎందుకోసం నా తండ్రి మరి విడిపోయారు మీకు మాత్రమే తెలుసు. ఒకవేళ మీ వాక్యాన్ని పక్కన పెట్టి వారి సొంత ఆలోచనతో జీవించారేమో, నాకు తెలుసులే నా భర్తతో ఎలా ఉండాలో అనుకున్నారేమో, నా తండ్రి నాకు తెలుసులే నా భార్యతో ఎలా ఉండాలో అనుకుని లోకస్తులాగా ఆలోచించి నా ప్రభ మరి విడిపోయేదాకా తెచ్చుకున్నారేమో. జాలిగల దేవ, వారికి ఉన్న అజ్ఞానాన్ని, వారికి ఉన్న నా ప్రభ అటువంటి ఆలోచన తీసివేసి పశ్చాత్తాపడే మనసు, అయ్యో నా తండ్రి మాట పక్కన పెట్టాడు, భార్యని ప్రేమించమన్నాడు, నేను ప్రేమించలేదు అందుకే నాకు ఈ పరిస్థితి, భర్తకు లోబడమన్నాడు, నేను లోబడలేదు అందుకే నాకు ఈ పరిస్థితి అని బిడ్డలు గ్రహించుకునే హృదయాన్ని ప్రభ, నూతన హృదయాన్ని బిడ్డలకి కలిగించిన ప్రభ మరి పశ్చాత్తాపడి ఒకరి మీద ఒకరికి నా ప్రభ ప్రేమ కలిగించి నూతనంగా నా తండ్రి మరలా మరొకసారి వారిద్దరిని మీ చిత్తంలో జతపరిచిన ప్రభ మరి వారి నూతన దాంపత్య జీవితాన్ని తిరిగి ప్రారంభించేలా మీ కృప అనుగ్రహించండి. అద్భుత కార్యాన్ని బిడ్డల జీవితాల్లో జరిగించండి నా ప్రభ. జాలిగల దేవ, మీరు తప్ప వాళ్ళకు దిక్కెవరున్నారు నా తండ్రి. లోకస్తులైతే నా ప్రభ మరి మనుషులకైతే అది అసాధ్యమే నా తండ్రి. ఎంతమంది చెప్పినా బిడ్డలు వినరు, కానీ మీరు ఒక్క మాట చెప్తే ఖచ్చితంగా వాళ్ళు ఆలోచిస్తారు, అరే తప్పు నాదే కదా అని పశ్చాత్తాపడతారు. జాలిగల దేవ, బిడ్డల మీద జాలిపడి కనికరపడి తిరిగి వారిని కలుపమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ గర్భఫలం కోసం ఎవరైతే ప్రార్థించమని అడిగారు, మరి మ్యారేజ్ ఎన్నో సంవత్సరాలైంది, ఎన్నో హాస్పిటల్స్, ఎన్నో టెస్టులు, ఎన్నో మందులు వాడారు, అయినా సరే గర్భఫలం పొందుకోలేదు అని ఎవరైతే బాధపడుతున్నారో నా ప్రభ తప్పు మాదే నా తండ్రి. మరి లోకం వైపు చూసాం, మనుషుల వైపు చూస్తున్నాం కాబట్టి గర్భఫలం పొందుకోలేకపోతున్నాం. గర్భఫలం యెహోవా ఇచ్చే బహుమానం అన్నారు, మీరిచ్చే బహుమానం మీ పాదాలు పట్టుకోకుండా మనుషుల మీద ఆధారపడ్డారు, తప్పే నా తండ్రి. బిడ్డల తరపున నేను క్షమాపణ అడుగుతున్నా, నేనేదో గొప్పదన్నా, నేనేదో నీతిమంతురాలు అయినా సరే నా తండ్రి మీరిచ్చిన కృపను బట్టి నా ప్రభ, మీరిచ్చిన మనసును బట్టి బిడ్డల తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను నా ప్రభ. ఆకాశం వైపు కన్నులెత్తి చూసే అర్హత కూడా నాకు లేదు నా తండ్రి. జాలిగల దేవ, కరుణగల దేవ, బిడ్డల మీద జాలిపడి కనికరపడి వారు చేసిన తప్పు దయతో క్షమించి నా ప్రభ. ఇప్పటి వరకు మనుషుల మీద ఆధారపడ్డారు, అది తప్పు అని వాళ్ళు బిడ్డలు తెలుసుకుని క్షమాపణ అడుగుతున్నారు. వాళ్ళు చేసిన తప్పు క్షమించి నా తండ్రి. బిడ్డల గర్భాన్ని తెరవండి నా ప్రభ. భర్తకు లోపడే మనసు, భార్య భర్తలు ఇద్దరు సమాధానంగా ఉండేలా, ఎవరైతే అవమానకరంగా మాట్లాడుతున్నారో వారి ముందే నా ప్రభ మరి వాళ్లే ఆశ్చర్యపోయే రీతిలో గర్భఫలాన్ని పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. అప్పటి వరకు బిడ్డలకి ఓర్పు సహనాన్ని నా ప్రభ మీరే అలవాటు చేయమని అడుగుచున్నాం నా తండ్రి. మరి గొడవలకు పోకుండా నా ప్రభ, మరి దుఃఖంలో ఉండిపోకుండా విశ్వాసంతో నా తండ్రి ఖచ్చితంగా నా గర్భాన్ని తెరుస్తాడు. నేనే జారిపోయి ఉంటాను, నేనే నా భర్తకు లోపడలేదేమో, నా భార్య విషయంలో నేనే ఒకవేళ వాక్యానికి విరుద్ధంగా ఉన్నానేమో, అందుకని మ్యారేజ్ ఇన్ని సంవత్సరాలైనా మాకు గర్భఫలం రాలేదేమో అని నా ప్రభ మీ గురించి ఆలోచించుకొని ఒకవేళ తప్పు చేస్తుంటే వారి తప్పు తెలుసుకొని పశ్చాత్తాపడే హృదయాన్ని ప్రభ బిడ్డలకు అనుగ్రహించి బిడ్డలు పశ్చాత్తాపడుతుండగా వారి గర్భాన్ని తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ఎవరైతే నా ప్రభ మీ కృపను బట్టి గర్భఫలం పొందుకున్నారు, తల్లి చుట్టూ బిడ్డ చుట్టూ మీ రక్షణ కంచెవేయండి నా ప్రభ. ఎటువంటి ఆపద, ఎటువంటి కీడు, ఎటువంటి ప్రమాదం, ఎటువంటి అనుకోని అనారోగ్య సమస్యలు బిడ్డలకు రాకుండా నా ప్రభ బిడ్డల చుట్టూ, తల్లి చుట్టూ మీ రక్షణ కంచె వేయండి. ఏ నెలలో ఎంత గ్రోత్ ఉండాలి, ఎంత బరువు ఉండాలి, ఎంత ఆరోగ్యంగా ఉండాలి, ప్రతి రిపోర్ట్ కూడా నార్మల్ రిపోర్ట్, అది స్కానింగ్ అయినా, ఎక్స్రేలు అయినా, అది బ్లడ్ టెస్ట్ అయినా, ఏ టెస్ట్లు అయినా సరే నా తండ్రి ఆ తల్లి ప్రతి రిపోర్ట్ నార్మల్గా పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి నా ప్రభ. సంతోషంగా నా తండ్రి మీరిచ్చిన గర్భఫలాన్ని తలుచుకొని సంతోషంగా ప్రతి దినము కూడా నా తండ్రి మీకు కృతజ్ఞతలు చెప్పే హృదయాలను బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి. అలాగే ఎవరైతే డెలివరీలకు సిద్ధంగా ఉన్నారు, నార్మల్ డెలివరీని ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి నా ప్రభ. మనుషులకైతే అది అసాధ్యమే, నార్మల్ డెలివరీ అవ్వదమ్మా అని చెప్తారు, కానీ పరమ వైద్యులు మీరున్నారు. ఖచ్చితంగా బిడ్డలకు నార్మల్ డెలివరీ అయితే నా తండ్రి తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారనే మంచి శుభవార్త మేము పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. ఇప్పటి వరకు మీరు అనేక మందికి నా ప్రభ వారు కోరుకున్న బిడ్డలు ఇచ్చారు, అందుని బట్టి మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి.
తండ్రి. అలాగే నా ప్రభు ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో, ఎవరైతే వ్యాపారం మొదలుపెట్టి నష్టాల్లో ఉన్నామని ప్రభు ఎవరైతే బాధపడుతున్నారో ప్రతి ఒక్కరిని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఆలోచన ఇచ్చింది మీరే, ఆలోచన చొప్పున నడిపించేది మీరే నా తండ్రి. ఒకవేళ బిడ్డలు వారి సొంత ఆలోచనతో నా ప్రభు ఇంకా ఏదైనా విషయంలో మీ వాక్యం నుండి మీ నుండి దూరం అయి ఉంటే, నష్టాల్లో పాలై ఉంటే క్షమించండి నా తండ్రి. మనుషులు నా ప్రభు వెర్రి వాళ్ళని నా తండ్రి, లోకస్తులలాగా మేము ఆలోచించి మీకు దూరం అయితేనే నా తండ్రి మాకు నష్టం కలిగింది అనే ప్రభు ఆలోచన విధానాన్ని బిడ్డలకు ఇవ్వండి నా ప్రభు. మరి వారు చేసిన తప్పుదైతే క్షమించి నా తండ్రి. మరి బిడ్డల నష్టంలో నడుస్తున్న వ్యాపారాలని తిరిగి నా ప్రభు లాభాల్లో నడిపించగల శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి. అటువంటి అద్భుత కార్యాన్ని బిడ్డల జీవితాల్లో జరిగించండి నా ప్రభు. ఒక మంచి సాక్ష్యాన్ని పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే వ్యాపారం చేసేవాళ్ళు ప్రతి విషయంలో కూడా మీ మీదే ఆధారపడాలి. ప్రతి విషయం, ప్రతి ఆలోచన మీ దగ్గర నుంచి తీసుకునేలా, ప్రతి సలహా మీ నుండి తీసుకునేలా బిడ్డల హృదయాలు పూర్తిగా నా తండ్రి మీ వైపు తిరుపమని అడుగుచున్నాం. 30 60 100 వ్యాపారాలు అభివృద్ధి చేయమని అడుగుచున్నాం ప్రభా. అలాగే నా తండ్రి ఎంత సంపాదించినా, ఎంత మంచి ప్రాఫిట్స్ వచ్చినా, ఎంత లాభాలు వచ్చినా సరే నా తండ్రి, ఎంత మంచి ఆఫీసు స్థాపించినా, ఎంత పెద్ద కంపెనీని మొదలు పెట్టినా సరే ఇదంతా నా సొంత తెలివి జ్ఞానంతో నేను స్థాపించింది అని నా ప్రభా బిడ్డలు గర్వం అహంకారులుగా బిడ్డలు అవ్వనివద్దు నా తండ్రి. అటువంటి ఆలోచన, అటువంటి హృదయం బిడ్డలకు రానివద్దు నా ప్రభా. ఎంత గొప్ప స్థితిలో, ఎంత ఉన్నత స్థితిలో ఉన్నా సరే ఇదంతా నా సొంత బలము, నా జ్ఞానం, నా సొంత తెలివి జ్ఞానం కానే కాదమ్మా. నా తండ్రి నా ముందు నన్ను నడిపించాడు, ఆలోచన ఇచ్చాడు నా తండ్రి. వ్యాపారం ప్రారంభించాలని ఆలోచన ఇచ్చాడు, ఆలోచన ఇచ్చి వదిలిపెట్టలేదమ్మా నా చెయ్యి. నా ముందుండి నా తండ్రి నన్ను నడిపించాడు. అందుకే నేను ఈ స్థితిలో ఉన్నానంటే నా గొప్పతనం కానే కాదు నా తండ్రి అని ప్రతి ఒక్కరు మనస్ఫూర్తిగా మీకు ప్రతిరోజు జ్ఞాపకం చేసుకుని మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పి హృదయాలను బిడ్డలకు ఇవ్వండి నా ప్రభా. అది నా తండ్రి ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో ఆపరేషన్ చేయించుకున్నా ప్రభా. మరి ఎవరైతే నా తండ్రి అది ఇంకా కుట్లు తగ్గలేదని బాధపడుతున్నారు, గ్యాస్ ట్రబుల్తో బాధపడుతున్నారు, గ్యాస్ నొప్పితో నా ప్రభు బాధపడుతున్నారు, బ్యాక్ పెయిన్తో బాధపడుతున్నారు, థైరాయిడ్, కడుపులో గడ్డలని నా ప్రభు, క్యాన్సర్తో ఎవరైతే బాధపడుతున్నారో, లివర్ ప్రాబ్లంతో నా తండ్రి, ఇంకా అనేక రోగాలతో, అనేక సమస్యలతో ఎవరైతే నా ప్రభు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు, ఐసీయూలో కోమాలో ఉన్నారు, ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచండి నా తండ్రి. థైరాయిడ్ అయినా సరే, గర్భసంచి నా ప్రభు, గర్భసంచిలో నా తండ్రి ఏదైనా సమస్య ఉన్నా సరే నా తండ్రి, మరి కిడ్నీలు పాడేయని నా ప్రభు, మూత్రపిండాలు నా తండ్రి, మరి ఊపిరి తీసుకోవడానికి ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో నా ప్రభు ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచండి. నేను స్వస్థపరిచే యెహోవాను నేనే అన్నారు నా తండ్రి. మాది తప్పు నా ప్రభు, మేమే ఎక్కడో జారిపోయి ఉంటాం, మేమే ఎక్కడో నా తండ్రి మీ వాక్యాన్ని పక్కన పెట్టేసి మా సొంత ఆలోచనతో మేము నడుచుకొని జీవించి ఉంటాం నా తండ్రి. అందుకనే మాకు ఈ సమస్య. మా మీద మీకున్న ప్రేమ నా ప్రభు వెలలేనిది నా తండ్రి. జాలిగల దేవా, మా తప్పును దయతో క్షమించి నా తండ్రి బిడ్డల మీద మీ హస్తం ఉంచి, అది గుండె జబ్బులైనా ఇంకా ఏ ఇతర సమస్యలైనా సరే మా కంటితో చూస్తే నా ప్రభు డాక్టర్లు అయితే ఇక బ్రతకరు, ఇక ఎక్కడికి తీసుకెళ్ళినా సరే ఇక బ్రతకరు, ఇక మరణిస్తారు అని చెప్తారు. కానీ మనుషులకైతే అది అసాధ్యమే. కానీ మరణించిన తర్వాత 3 రోజుల తర్వాత కూడా లాజర్ను బ్రతికించారు. అంత శక్తి నా తండ్రి. మీ బాహుబలం తక్కువైంది కానే కాదు నా ప్రభు. పరమ వైద్యులు మీకు అసాధ్యమైనది ఏది లేదు నా తండ్రి. సమస్తము సాధ్యమే నా తండ్రి. మా కంటితో మేము చూస్తే అమ్మో క్యాన్సర్ ఇక చివరి స్టేజ్ లో ఉంది, ఇక జీవించరు, ఇక బ్రతకరు, ఇక లాభం లేదు అని మేమైతే భయపడతాం. మా కంటికైతే పెద్ద పెద్ద కొండల్లాగా ఆ సమస్య కనిపించింది. కానీ మీ కంటితో ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీ కంటితో చూస్తే నా తండ్రి అది చిన్న చిన్న నలకలాగే కనిపించింది నా ప్రభు. జాలిగల దేవ, కరుణగల దేవ, మేము దారి తప్పిపోతున్నాం, మా వాళ్ళు దారి తప్పుతున్నారు కాబట్టి వారిని సరిచేయడానికే ఈ సమస్య వచ్చిందే కానీ మా మీద మీ కోపం కాదు నా తండ్రి. బిడ్డల మీద జాలిపడి కనికరపడి మీ ప్రేమను అర్థం చేసుకునే హృదయాన్ని బిడ్డలకు ఇచ్చిన ప్రభు, మీ గొప్పతనం, మీ బాహుబలం తక్కువైంది కాదు అని గ్రహించుకునే హృదయాన్ని బిడ్డలకు ఇచ్చి ధైర్యాన్ని, విశ్వాసాన్ని బలపరిచి బిడ్డల మీద మీ హస్తం ఉంచి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభు దూర ప్రాంతాలకు నా తండ్రి, మరి పనుల కోసం ఎవరైతే దూర దేశాలకు వెళ్ళారు ప్రతి ఒక్కరికి మీరే తోడుగా ఉండండి. మరి దేశానికి వెళ్ళారు నా ప్రభు, మరి అక్కడ ఎటువంటి ఇబ్బందులు బిడ్డలు పడకుండా మరి ఏ పని అయితే చేయాలని ఆశ కలిగి ఉన్నారు ఆ పని త్వరగా పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. నా కుటుంబాన్ని వదిలిపెట్టి వచ్చాను, నేను ఒంటరిగా వచ్చాను, నాకెవరు తోడు, నా బిడ్డలకు నా కుటుంబానికి ఎవరు తోడు అని భయపడకుండా, అధైర్యపడకుండా నా తండ్రి నాకున్నాడు, నాకు తోడుగా ఉంటాడు, నా బిడ్డలకి నా కుటుంబానికి తోడుగా ఉంటాడు అనే విశ్వాసాన్ని, ధైర్యాన్ని బిడ్డలకు
బిడ్డలకు కలిగించండి నా తండ్రి. వారు ఎవరి దగ్గర అయితే పని చేస్తున్నారు ఆ యజమానికి నా ప్రభ బిడ్డల మీద దయ పుట్టించండి. యోసేపు కూడా ఒకానొక సమయంలో ఇలాగే నా ప్రభ వేరే దేశానికి అమ్మివేయబడినప్పుడు నా తండ్రి మరి యజమానికి ఇంటి యజమానికి జైలు అధికారికి నా ప్రభ యోసేపు మీద దయ పుట్టించారు. యోసేపు గారు అంత గొప్పవాళ్ళం కాదు, ఆయనతో పోల్చుకునే అర్హత మాకైతే లేదు నా తండ్రి. ఆయన ఆశ్రయ బిడ్డలు నా ప్రభ మరి ఊరు కానీ ఊరు దేశం కానీ దేశం వెళ్ళారు నా తండ్రి. మీరుంటే చాలు నా ప్రభ బిడ్డలు ధైర్యంగా ఉంటారు. ఎటువంటి ఆపదలు కానీ ఎటువంటి ప్రమాదాలు బిడ్డలకు జరగకుండా నా ప్రభ ఎటువంటి అనారోగ్య సమస్యలు బిడ్డలకు రాకుండా మరి యజమానికి బిడ్డల మీద జాలి దయ పుట్టించి అయ్యో వాళ్ళు ఇంత దూరం నుంచి వచ్చారు కదా వాళ్ళని నేను ఎలా ఇబ్బంది పెట్టగలను అని ప్రేమించే హృదయాన్ని మనస్ఫూర్తిగా వాళ్ళని అర్థం చేసుకున్న ప్రభ జాలి చూపించే హృదయాన్ని ఆ యజమానికి ఇచ్చి వారు ఎంత కష్టం అయితే చేస్తున్నారు ఆ కష్టానికి తగిన జీతాన్ని నా ప్రభ బిడ్డలు పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే నా ప్రభ ఎవరైతే తెల్లవారుజామున లేచి 3 గంటలకు లేచి మీ పాదాలు పట్టుకోవాలని ఆశ కలిగి ఉన్నారు, మెలకువ రావట్లేదని ఎవరైతే బాధపడుతున్నారు ప్రతి ఒక్కరి మీద నా ప్రభ మీ హస్తం ఉంచి మీరు తట్టి లేపి నా ప్రభ ప్రార్థనలో కూర్చోబెట్టండి నా తండ్రి. మీకు మాత్రమే ఆ శక్తి ఉంది నా ప్రభ. మీరు ఆశ కలిగించింది మీరే నా తండ్రి, లేవాలి అనే ఆశ కలిగించింది మీరే, ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచేది మీరే నా తండ్రి. బిడ్డల మీద జాలి చూపించిన ప్రభ బిడ్డల మీద కనికరపడి ఏ సమస్యతో అయితే నా ప్రభ సతమతమైపోతున్నారు, వేటి గురించి ప్రార్థన చేయాలి, ఏ సమస్య గురించి మొదట భారంగా ప్రార్థన చేయాలి అనే జ్ఞానాన్ని ప్రభ బిడ్డలకు అనుగ్రహించి తట్టి లేపిన ప్రభ మరి ప్రార్థనలు కూర్చోబెట్టమని అడుగుచున్నాం. అలాగే నా తండ్రి గడిచిన ఈ దినమంతా ఏదైనా విషయంలో మేము జారిపోయి ఉంటే, ఏదైనా విషయంలో మా వల్ల మీ మనసు నొచ్చుకునేలా ప్రవర్తించుంటే, క్షమాపణ అడిగే అర్హత కూడా లేనివాడు మా వల్ల ఎవరైనా మనుషులు బాధపడి ఉంటే వాళ్ళని క్షమాపణ అడిగే హృదయాన్ని నా ప్రభ దీన మనసును మాకు అనుగ్రహించండి నా ప్రభ. అలాగే నా తండ్రి పడకల మీదకి వచ్చి ఉండగా సుఖమైన నిద్ర చురుకైన మెలకు మీరే దయచేయండి. మా పడకల చుట్టూ మా చుట్టూ మా గృహాల చుట్టూ మీ రక్షణ కంచి వేయండి నా ప్రభ. సుఖమైన నిద్ర చురుకైన మెలకు మీరే దయచేయండి. ప్రతి ఒక్కరికి గాఢ నిద్ర మీరు దయచేయండి నా ప్రభ. ఆలోచన నా ప్రభ సమస్య గురించి బిడ్డలు ఆలోచించి నిద్ర పాడు చేసుకోకుండా నిద్రపోకుండా సమస్యల మీదే వాళ్ళ దృష్టి పెట్టనివ్వద్దు నా తండ్రి. అటువంటి పరిస్థితి అటువంటి ఆలోచన బిడ్డలకు తీసివేసి నా ప్రభ వర్క్ ప్రెషర్ కానీ ఒత్తిడి కానీ ఏది కూడా నా ప్రభ బిడ్డలకు లేకుండా ప్రశాంతంగా గాఢ నిద్ర మాకు దయచేయమని అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.